హాయ్ ఫ్రెండ్స్, వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి అంటూ బాధపడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ అల్లం పులుసు ట్రై చేసి చూడండి. గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇది పెంచుతుంది. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే కంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదంటే కొత్తగా చూసినట్లయినా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పదండి రెసిపీలోకి. ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కొద్దిగా వాము, అలాగే మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు ప్లేస్లో పసుపు కొమ్ము ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలిందంటే చక్కగా ఫ్రై అయిందని. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసి మరొకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. పులుపుకి సరిపోయినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను. బెల్లం ముక్క వేయడం వలన అల్లంలో ఉన్న ఘాటు అలాగే చింతపండులో ఉన్న పులుపు అన్ని ఫ్లేవర్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. బెల్లం ముక్క వేసిన తర్వాత మరొక 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి సెపరేట్ అయిపోయింది. అంటే పులుసు అనేది రెడీ అయిపోయినట్లే. ఇంతేనండి, సింపుల్గా హెల్తీగా ఉండే పులుసు రెడీ. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.